యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో యాదాద్రి జిల్లా స్థాయి ఖోఖో టోర్నమెంట్ ని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత జాతీయ క్రీడాకారుల పతాకాలను ఆవిష్కరించి క్రీడలను ప్రారంభించారు. ప్రసిద్ధి చెంది ఎన్నో మంది విద్య మంత్రులను క్రీడాకారులను అందించినటువంటి గట్ట దుర్గపుల్లి బంధం ఫాలోడ్ బై మూసీ నది తీరాన్ని కొలువై అత్తగిరి లక్ష్మీ నరసింహతన ఒడిలో చేరినటువంటి మన ఒలిగొండ విద్యార్థులు అడుగునిగా అడుగులు వేస్తూ వేస్తూ ముందుకు క్రీడల్లో నైపుణ్యం చేసి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టుగా ఈ జిల్లా నుంచి సుమారు 250 మంది జాతీయ స్థాయిలో ఉన్నారంటే యాదాద్రి భువనగిరి జిల్లా క్రీడల్లో ఎంత ముందస్తులో ఉందని చెప్పవచ్చు. దానికి నిజంగా ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు వాళ్ళకు సహకరిస్తున్నటువంటి రాష్ట్ర జిల్లా సెక్రటరీలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ ప్రభుత్వం మొన్న సీఎం కప్ కు పెద్ద ఎత్తున యాదాద్రి భువనగిరి పెద్ద స్పందన వచ్చి 27 నుంచి మొదలుకొని 2 తారీఖు వరకు పార్టిసిపేట్ చేసి రాష్ట్ర స్థాయిలో జిల్లాకు మంచి పేరు ప్రతిష్ఠ తెచ్చినటువంటి జిల్లా అధికారులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ రోజుల్లో ఎంతో బిజీగా ఉన్న కంప్యూటర్ యుగం వచ్చిన సెల్కే పరిమితమైన కానీ ఈ జిల్లాకు సంబంధించినటువంటి క్రీడాకారులను అన్ని విధాల సమయం తీసుకొని వాళ్ళ క్రీడా ప్రతిభను ముందుస్తున్నటువంటి వ్యాయామ ఉపాధ్యాయులకు నిజంగా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన క్రీడలకు పెద్దపీట వేసి గతంలో అంతరించిపోతున్నటువంటి క్రీడలను కూడా మళ్ళీ ముందుకు తీసుకొచ్చి ప్రతిభ ఉన్న వాళ్ళను ఇంకా కూడా ఉత్తేజపరిచి ఎంకరేజ్ చేసి ప్రభుత్వ పరంగా మీకు అన్ని వసతులు కల్పించి రాష్ట్ర జాతీయ స్థాయిలో పోవడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తుందని మాటిస్తూ తప్పకుండా ఈ విద్యార్థులు మీకున్నటువంటి ప్రతిభను ఇంకా కూడా వెలుబుచ్చి ఇక్కడ కనబరిచి మీరు జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కావాలి. అవసరమైతే దానికి మా బీర్లా ఫౌండేషన్ ద్వారా మీకు మెటీరియల్ కానీ క్రీడా సామగ్రి కానీ ఇక్కడ గ్రౌండ్ కి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తారని మాటిస్తున్నా. నిజంగా నాకు చాలా సంతోషం. నేను ఎమ్మెల్యే కాకముందుకు గత 7 సంవత్సరాల కింద నా అప్పనాయక్ తండలో వాళ్ళ చిన్న గ్రౌండ్ ఏర్పాటు చేసి వాళ్ళ క్రీడా సామాగ్రి ఇప్పిస్తే అందులో 3 ఎస్ఐలు అయ్యారు, 4 కానిస్టేబుల్ అయ్యారు. ఆ రోజు నాకు అనిపించింది క్రీడలను ఎంత ప్రోత్సహిస్తే అంత భవిష్యత్తు వాళ్ళకు ఉంటది, అంత ప్రతిభ కనబరుస్తారు, అంత ఉత్తేజంతో క్రీడల్లో పాల్గొని ఎంతో మంది ఎస్ఐలుగా, ఎంతో మంది కానిస్టేబుల్ గా, ఎంతో మంది మెడల్ సాధించట్లో మన జిల్లాకు పేరు తేవడంలో ఆ క్రీడలు ఉపయోగపడతాయని చెప్పి నేను ఆ రోజే ఫిక్స్ అయినా. అందుకే మా పెద్దలు మా పూల నాగయ్య గారు ఎప్పుడు కూడా జిల్లా ఇక్కడ నన్ను ఎంకరేజ్ చేసి అన్నా మా క్రీడాకారులకు ఇట్లా ప్రోత్సహించాలి, వాళ్ళకి ఇట్లా మెడల్ ఇవ్వాలని చెప్పి ఎప్పటికప్పుడు మా నాగన్న గారు నన్ను అన్ని విధాలా పార్టిసిపేట్ చేస్తుండే. కాబట్టి ఈ మూటకొండూరు మండలంలో నిజంగా జిల్లా స్థాయిలో ఈ ఖోఖో నిర్వహిస్తున్నందుకు నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ ప్రభుత్వం నుంచి మీకు అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ నేను చిన్న ప్రోగ్రాం 10 నిమిషాలు అటెండ్ అయిపోవచ్చు అనుకున్నా. నాకు ఇంకా 9-12 గ్రామాలు అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా 17 మండలాల నుంచి ఈ విద్యార్థులు వాళ్ళ ప్రతిభను కనబరచడానికి ఇంత ఉత్తేజంగా వచ్చారు కాబట్టి సమయం ఇవ్వాల్సింది వచ్చింది కాబట్టి ఇంకా చాలా సేపు అందరి క్రీడలను కూడా చూడాలి. కానీ ఇలా ప్రభుత్వ పరంగా కొన్ని ప్రోగ్రాంలు ఉన్నాయి కాబట్టి మీరు అన్యత భావించొద్దు. ఇక్కడ ఉన్నటువంటి మండల నాయకులు, జిల్లా నాయకులు, అందరు అధికారులు కూడా తప్పకుండా పూర్తయ్యే వరకు ఉంటారని చెప్పి తెలియజేస్తూ క్రీడా రంగానికి సంబంధించి
ప్రభుత్వ పరంగా కానీ అవసరమైతే మా ఫౌండేషన్ ద్వారా కూడా వాళ్ళకి అన్ని విధాల సహాయ సహకారాలు, వాళ్ళకి డ్రెస్ మెటీరియల్ కానీ క్రీడా సామాగ్రి కానీ అందించడానికి నా వంతు బాధ్యతగా నేను ఉంటాను తెలియజేస్తూ మరొక్కసారి ఇందులో పాల్గొనడానికి వచ్చినటువంటి విద్యార్థులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ